హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లెర్నింగ్. నూతనంగా మన రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంటు మ్యానుఫ్యాక్చర్లో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలని గ్యారంటీగా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నదని మనందరికీ తెలుసు. 6 గ్యారంటీలలో ఒకటి మహాలక్ష్మి పథకము, రెండోది రైతు భరోసా, మూడోది గృహజ్యోతి, నాలుగోది ఇందిరమ్మ ఇళ్ళు, ఐదోది యువ వికాసం, ఆరోది చేయూత. ఈ 6 గ్యారంటీలలో ప్రస్తుతానికి ఒక యువ వికాసానికి ఎలాంటి అప్లికేషన్స్ కానీ ఏమి తీసుకుంటలేరు. దీని సంగతి తర్వాత చూస్తామని ప్రభుత్వం అనుకుంటున్నదేమో. మరి మిగిలిన 5 గ్యారంటీలలో ఆల్రెడీ మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులలో కొనసాగుతుంది. అందులో ఇంకా ఉన్నదన్నమాట. ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. ఈ పథకానికి రైతు భరోసాకి, గృహలక్ష్మికి, ఇందిరమ్మ ఇళ్ళకి, చేయూతలకి అప్లికేషన్ని స్వీకరించడం జరుగుతున్నది. ఈ అప్లికేషన్లలో చాలామందికి సందేహాలు నివృత్తి వస్తున్నాయన్నమాట. వాటన్నిటికి మీ సందేహాలన్నిటిని తీర్చే ప్రయత్నమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలి, అందులో ఎలాంటి అంశాలు పొందుపరచడం జరిగింది, మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అన్నీ స్టెప్ బై స్టెప్ వివరించడం జరుగుతుంది. ప్రయత్నం చేస్తాను కూడా. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇది అప్లికేషన్ అన్నమాట. ఇది ఒక 4 పేజీల అప్లికేషను. ఈ 4 పేజీలలోనే మొత్తం మీద 5 గ్యారంటీలని ఇందులోనే పొందుపరచడం జరిగింది. మనం ఒక్క గ్యారంటీలో అంటే మనం ఒక్క పథకానికి ఎలిజిబుల్ అయినాం, మనం 5 మిగిలిన 4కి ఎలిజిబుల్ కాలేదు. అయినా కూడా ఈ అన్ని ఫామ్స్ మనం తీసుకోవడం కంపల్సరీ తీసుకొనే మనం ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనకు ఏదైతే మనం ఎలిజిబుల్ అవుతామో ఆ కాలమ్స్ వరకే మనం నింపాలి. మిగిలినది ఎంటీగా అలానే వదిలేస్తే మంచిదన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ చివరిన చూడండి, ఇక్కడ ప్రజాపాలన రసీదు దరఖాస్తు అని ఉంది కదా. అన్నిటికీ ఒకటి అంటే దేనికి సపరేట్గా కాకుండా అన్ని పథకాలకి లాస్ట్లో మన దరఖాస్తు సంఖ్య, ఇక్కడ రసీదు అనేది మనకు సంబంధిత అధికారి ఎవరైతే ఉంటారో, ఇక్కడ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది కదా, అందులో మనకు సంబంధిత అధికారి మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని ఫామ్స్ అది కూడా మన ఎలాంటి ఫామ్స్ అనేది ఎక్కడ ఎలాంటి జిరాక్స్ సెంటర్లోనో ఎక్కడ నెట్ సెంటర్లోనో మనం ఎక్కడ తీసుకోబడలేదు సార్. మన ప్రజాపాలనని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పీరియడ్ టైంలో దీనికి స్పెషల్ డ్రైవ్ని ఫామ్ స్వీకరించడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉచితంగానే మనం ఎన్ని అప్లికేషన్ అంటే ఒక ఫర్ హెడ్కి ఒక అప్లికేషను, ఫ్యామిలీలో ఎంతమంది అయినా అప్లై చేసుకో అంటే వాళ్ళకు సంబంధించింది ఎవరైతే ఎలాంటి పథకాలకు సంబంధించినో అన్ని అప్లికేషన్స్ని కూడా వాళ్ళు ఉచితంగానే మనకు అందించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే సార్ స్పెషల్ డ్రైవ్ 28 ఆగస్టు 2023 నుండి 6/1/2024 వరకు ఈ అప్లికేషన్లన్నీ స్వీకరించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే అభయహస్తం పేరుతో ఇక్కడ 6 గ్యారంటీలని మన స్వర్గీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మన మాజీ ప్రధాని గారి ఫోటోలతో అభయహస్తం పేరుతో ఈ 6 గ్యారంటీలను ఇక్కడ ఈ ఫామ్లో కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 6 గ్యారంటీలలో మనం ఏ అప్లికేషన్ని మనం ఇక్కడ తీసుకుంటారో మనం ఒకసారి చూద్దాం సార్. ఎప్పటి నుంచి చెప్పినాం? 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు అండ్ చేయూత పథకాల కొరకు ఈ అప్లికేషన్లను ప్రజాపాలన దరఖాస్తు పేరుతో స్వీకరించడం జరుగుతుంది. ఓకేనా? మనం ఇందుకు కావాల్సినది ఏంటేంటో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఫస్ట్ సార్, దరఖాస్తుదారుల వివరాలు. దరఖాస్తుదారుని పేరు అంటే ఇంటి యజమాని ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుని ఇక్కడ పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్ లెటర్లో రాస్తే మనం క్యాపిటల్ లెటర్స్లోనే రాస్తే మంచిది. తెలుగులో అయితే తెలుగులో కూడా రాయవచ్చు. ఓకే, ఇక్కడ దరఖాస్తుని సంఖ్య
మనకు సంబంధించిన అయితే ప్రజాపాలనలో అధికారులు కేటాయించడం జరుగుతుంది. ఆ కేటాయించిన అధికారి ఇక్కడ మనకు వచ్చిన ఈ సంఖ్యని ఇక్కడ వేయడం జరుగుతుంది. దరఖాస్తుదారుని ఫోటోని ఇక్కడ అంటించాలి. ఇక్కడ సెకండ్ కాలము దరఖాస్తుదారుడు పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, ఇతరులు అయితే ట్రాన్స్జెండర్స్ అయితే ఇతరులు అని టిక్ చేయాలి. ఓన్లీ టిక్కులు మాత్రమే చేయాలి సార్. అక్కడ పురుషుడు స్త్రీ అని ఏం రాయాల్సిన అవసరం లేదు, టిక్కులు చేయాలి. తర్వాత సోషల్ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనారిటీనా, ఇతరులు అంటే ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ టిక్కు చేయాలి. పుట్టిన తేదీ మనం అదే చదువుకున్న వాళ్ళైతే 10th క్లాస్ మెమో ప్రకారం ఇక్కడ పుట్టిన తేదీ ఇవ్వాలి. లేదు అంటే మన ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆధార్ నెంబరు ఇది చాలా మ్యాండేటరీ సార్. ప్రతి దానికి ఆధార్ నెంబర్ అనేదే మ్యాండేటరీ. తప్పు లేకుండా ఒక్కొక్క బాక్సులో నిదానంగా ఒక్కొక్క అవసరం అయితే ఒక్కొక్క నెంబర్ని ఆధార్ కార్డులో ఎలా ఉన్నదో ఆ నెంబర్ని జాగ్రత్తగా రాస్తే మంచిది. రేషన్ కార్డు నెంబర్ కంపల్సరీ. ఎందుకు రేషన్ కార్డు నెంబర్ కంపల్సరీ కావాలి? ఆధార్ కార్డు, రేషన్ కార్డులు కంపల్సరీ అంటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించేదే మనకు తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకాల యొక్క ప్రయోజనాలు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డుదారులు కంపల్సరీగా వారి యొక్క రేషన్ కార్డు నెంబర్లని ఇక్కడ ఎంటర్ చేయాలి. రేషన్ కార్డు లేదు మరి వాళ్ళు ఏం చేయాలి? ప్రస్తుతానికి రేషన్ కార్డు ఇక్కడ నెంబర్లలో మనం ఎంటీగా వదిలేయాలి. ఇదే ప్రజాపాలన కార్యక్రమంలో ఈ స్పెషల్ డ్రైవ్లో కూడా కొత్త రేషన్ కార్డులని అప్లికేషన్ని కూడా మనకు ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది. దానికి కూడా ఒక ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ వీడియోలో చివరిలో కూడా ఆ కొత్తగా వచ్చిన అప్లికేషన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అందులో ఫిల్ చేయడం కూడా ఇక్కడ వివరిస్తాను. తర్వాత మొబైల్ నెంబరు, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మనకు మెసేజ్లు వస్తాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి. మన అప్లికేషన్ స్టేటస్ కూడా రావచ్చు. అయిన తర్వాత కూడా అంటే అమౌంట్ పడ్డప్పుడు మనం ఏ పథకంకి అయితే ఎలిజిబుల్ అవుతామో ఆ పథకానికి సంబంధించింది మన ప్రయోజనం పొందితే మనకు మెసేజ్ రూపంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనిచేసే రీఛార్జ్ చేసుకునే వ్యాలిడ్ నెంబర్ని ఇస్తే మంచిది. ఇక్కడ మన దరఖాస్తుదారుడు ఏ వృత్తి, వ్యవసాయం అయితే వ్యవసాయము, గృహిణి అయితే గృహిణి, కౌలు రైతు అయితే కౌలు రైతు, ఏ వృత్తి ఏ పని చేస్తున్నాడో అది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఇక్కడ మళ్ళీ కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే రాయాలి. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ దరఖాస్తు దాని పేరు ఇక్కడ రాసినాం కదా సార్ ఫస్ట్ కాలంలో, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అతని మీద ఈ కుటుంబ సభ్యు ఇంటి యజమాని మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళ సంబంధించిన వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ రాయాలి. వాళ్ళ పేర్లు, మన యజమానితో ఉన్న వారికి సంబంధము, అతను పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, అతని యొక్క పుట్టిన తేదీ, ఆధార్ కార్డు మ్యాండేటరీ. కంపల్సరీగా ఆధార్ కార్డు నెంబరే ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ కార్డు లేని పక్షంలో ఆధార్ కార్డుని కూడా సరే ఉంటే కంపల్సరీ ఇవ్వాలి. లేదంటే వీలైనంత త్వరగా ఆధార్ కార్డుని కూడా మనం ఆధార్ కార్డు తీపించుకుంటే మంచిదన్నమాట. ఒకే ఇంట్లోనే ఉన్నారు, ఒకే ఇంట్లో ఉండి తల్లిదండ్రులు వేరుగున్నారు, కొడుకులు వేరుగున్నారు, వాళ్ళకు సపరేట్గా కుటుంబం వచ్చింది కాబట్టి ఆ కొడుకు కోడలకు సపరేట్ ఒక ఆధార్ కార్డు అది రేషన్ కార్డు తీపించుకుంటే ఇంకా మంచిది. తల్లిదండ్రులకు సంబంధించింది భార్య భర్తది ఇక్కడ వేసుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ సార్ 10th కాలంలో చిరునామా, మన ఇంటి నెంబరు, వీధి, గ్రామము లేదా మున్సిపాలిటీ, వార్డు నెంబరు, ఏ మండలము, ఏ జిల్లా, ఇది మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు, కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి. ఓన్లీ ఇక్కడ టిక్ మార్క్ మాత్రమే వేయాలి. అన్ని లేని మనకు వద్దు అనుకుంటే దానికి మనం ఇలానే ఎంటీగా వదిలేస్తే మంచిది. ఇప్పుడు ఫస్ట్ది మహాలక్ష్మి పథకం. ఆల్రెడీ మహాలక్ష్మి పథకంలో మన ఆర్టీసీకి అందులో భాగమైన మహాలక్ష్మి పథకంలో భాగమైన ఒక పథకం అమలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నది.
ఎప్పటి నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆ పథకం అనేది అమలు అవుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ ప్రతి నెల 25 అంటే 2500 ఆర్థిక సహాయము. ఇది మనకు ఆ ఎలిజిబుల్ అంటే ఇది మహిళలకు మాత్రమే మహాలక్ష్మి పథకము. సో ఆ మహిళలు అయితే ఎలిజిబుల్ ఉన్నది అనుకుంటే టిక్కు చేయాలి. పురుషులకు ఇది వర్తించదు. గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండరు, అది మహిళలు అయితే టిక్కు చేసేయాలి. జెంట్స్కి చాలామంది ఇంట్లలో మనకు మగవారి పేరు మీదనే గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ ఉన్నది. దాని గురించి అయితే ప్రభుత్వం ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు, చేయలేదు అనమాట. ఓన్లీ మహిళల పేరు మీద ఉండే వాటికి మాత్రం ఇవ్వడానికైతే ప్రాథమికంగా నిర్ణయించడం జరుగుతుంది. సరే వాళ్ళు అంటే జెంట్స్ మీద ఉన్నది వాళ్ళ లేడీస్ పేరు మీద మార్చుకుంటారో ఏమో, మనకి ఇంకా మార్చుకోవాల్సింది ఉంటుంది ఏమో, ఇంకా అప్డేట్ అయితే లేదనమాట. నెక్స్ట్ అయితే గ్యాస్ కనెక్షన్ నెంబరు, మన గ్యాస్ ప్రతి ఒక్క గ్యాస్ బుక్ మీద ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ ఇండియన్ అయితే ఇండియన్, హెచ్పి అయితే హెచ్పి, భారత్ అయితే భారత్, ఈ 3 కంపెనీ ఇక్కడ వేయాలి. సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య అప్రాక్సిమేట్లీ మినిమం 6 నుంచి ఒక 8, 10 ఉంటుంది. ఎంత అయితే అంత, ఒక 6 అయితే 6, 7 అయితే 7, 8 అయితే 8 ఇక్కడ మెన్షన్ చేయండి. ఇది మహాలక్ష్మి పథకం గురించి. తర్వాత రైతు భరోసా పథకం. రైతు భరోసాకు రైతుకి ప్రతి ఏటా ఒక ఎకరానికి వచ్చేసి 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అదే ఇప్పుడు రైతు అయితే అతను రైతు మీద క్లిక్ చేయాలి, లేదు కౌలు రైతు అయితే కౌలు రైతు మీద క్లిక్ చేయాలి. కౌలు రైతుకు ఉన్న కూడా అతను కౌలు రైతులు చేస్తున్నాడు కాబట్టి ఎకరానికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, మన పట్టా బుక్ మీద ఒక నెంబర్ ఉంటుంది సార్, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకే రైతుకి 2-3 పట్టాలు ఉండొచ్చు. అంటే ఒక పట్టాలో 2 ఎకరాలు, ఇంకొక పట్టాలు 3 ఎకరాలు అలా ఉంటే అన్ని కామాలు పెట్టేసి వాటి యొక్క నెంబర్లని ఇక్కడ మెన్షన్ చేయడం జరగాలి అన్నమాట. సాగు చేస్తున్న భూమి వివరాలు ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ భూమి వివరాలు అంటే సర్వే నెంబర్ రాయాలి, విస్తీర్ణం రాయాలి. ఇక్కడేమో ఫస్ట్ 1.2లోనేమో పట్టా పుస్తకం నెంబర్ మాత్రమే రాయాలి. ఇక్కడ సాగు చేస్తున్న భూమి సర్వే నెంబరు, ఏ సర్వే నెంబర్లతో మనం సాగు చేస్తున్నామో ఆ సర్వే నెంబర్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందో బ్రాకెట్లో రాయాలి. ఓకే సార్. అదే వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000. మనకు భూమి ఒక గుంట సెంటు భూమి కూడా లేదు, మనం రోజు కూలీ మీదనే బతుకుతున్నాం. వాళ్ళని కూడా మనకు తెలంగాణ ప్రభుత్వము 12,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని గ్యారంటీలో చెప్పింది. సో అలాంటి వాళ్ళకి ఏముంటుంది, 100 రోజులు ఉంటుంది కదా సార్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము. దానికి ప్రతి ఇంటికి ఒక బుక్ ఇవ్వడం ఉన్నది. ఆ బుక్ మీద నెంబర్ ఉంటుంది, ఉపాధి హామీ పథకం మీద నెంబర్ ఉండేది. ఈ నెంబర్ని ఇక్కడ ఉపాధి హామీ కార్డు నెంబర్ని ఇక్కడ రాయాలి అన్నమాట. అప్పుడు ఆ కూలీ రైతు అని చెప్పేసి వాళ్ళు పరిగణన చేసుకొని సంవత్సరానికి 12,000 రూపాయలు మన అకౌంట్లోకి వేస్తారనమాట. ఓకే సార్. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళ పథకం. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి సార్, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి, ఇప్పటికే ఇల్లు లేకుండా ఏదో పూరి గుడిసెలోనో ఏదో పాకలు వేసుకొని ఉండే వాళ్ళకి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళని ఆర్థిక సహాయం అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్కు చేస్తే వాళ్ళు కూడా 250 గజాల ఇంటి స్థలం ఇస్తారు. అమరవీరుల పేరు, తర్వాత అమరవీరులైన సంవత్సరం, అంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మన శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, అలాంటి కుటుంబ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళకి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. సో అమరులైన సంవత్సరము, ఒకవేళ ఎఫ్ఐఆర్ నెంబరు, అమరుల అంటే ఎవరైనా జైలుకి వెళ్ళి ఏమైనా ఎఫ్ఐఆర్ నెంబరు, అంటే ఇక్కడ డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటే ఎస్ అయితే ఎస్, నో కాదు అనుకుంటే మిగిలిన కింద అవసరం లేదనమాట. అయినచో ఇక్కడ ఎస్ అని మనం టిక్కు చేస్తే అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు, సంవత్సరము. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో ఏదో అదే రోడ్డు మీదకి ఎక్కి జై తెలంగాణ అనే కాకుండా చురుకుగా పాల్గొని మనం వాళ్ళ మీద ఎవరైతే కేసులు నమోదైపోయి జైలులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో అక్కడ ఎఫ్ఐఆర్ నెంబరు, ఆ సంవత్సరము. ఒకవేళ జైలుకు
వెళ్ళినచో జైల్లో ఉన్న వారితో అక్కడ జైలు పేరు, ఆ జైలు ఉన్న స్థలము, శిక్ష వివరాలు, శిక్షా కాలము ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజులు, 10 రోజులు అయితే 10 రోజులు, 6 నెలల, సంవత్సరాల ఎంత ఉంటే అంత అన్నమాట. తర్వాత గృహజ్యోతి పథకం సార్. ఇక్కడ గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము గ్యారంటీలలో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది ప్రతి నెల గృహ విద్యుత్ వినియోగానికి మనకు అప్రాక్సిమేట్లీగా ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. 0 నుంచి 100 యూనిట్లు అయితే ఇక్కడ టిక్ చేయాలి. 100 లోపు అయితే, 100 దాటితే 100 నుంచి 200 యూనిట్లు అయితే ఇక్కడ టిక్ చేయాలి. 200 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ టిక్ చేయాలి. ఆల్రెడీ ఒక తెల్ల రేషన్ కార్డుదారుకి అయితే 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ అనేది వినియోగం ఉండదు, మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సరే, అలాంటి వాళ్ళైతే వీళ్ళకి లబ్ధికి మనకు ఫ్రీగా గవర్నమెంటే కరెంట్ బిల్లుని కట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబరు, ప్రతి వినియోగానికి మాకు ఒక సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, సర్వీస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చేయూత పథకం. చేయూత పథకం కింద 4,000 రూపాయలు ఎవరికి చేయూత అంటే వృద్ధులకు, ఒంటరి మహిళలకు. అదే దివ్యాంగులకైతే 6,000 రూపాయలు ప్రతి నెలకి అనమాట ఇది. సో అది మన దివ్యాంగులు అయితే ఇక్కడ టిక్కు పెట్టుకొని మన దివ్యాంగులు ఇక్కడ సదరం ఉంటుంది కదా సార్, సదరం సర్టిఫికేట్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయడం జరగాలి. అదే ఇతరులు దివ్యాంగులు కాకుండా ఇతరులు అయితే వృద్ధులైతే ఇక్కడ గీతా కార్మికులు, తర్వాత డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, తర్వాత వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, తర్వాత బీడీ టేకకారుల జీవన భృతి, ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇందులో ఏదో ఒక్కదానికే నేను వృద్ధుణ్ణి, గీతా కార్మికుణ్ణి, నాకు డయాలసిస్ బాధలు అన్నీ ఉన్నాయని చెప్పేసి అన్నిటికీ టిక్కు కొట్టినా మనకు వర్తించేది ఒక 4,000 రూపాయలు మాత్రమే. సో ఏదైనా అన్నీ మనకు ఉంటే సరే, ఇందులో ఒక 10 కాలమ్స్ ఉన్నాయి, 10లో ఒక 4కో 5కో మన ఇక్కడ ఇన్ని బాధలు ఉన్నాయి, అన్నిటికీ మన ఈ కాలమ్స్లకు ఎలిజిబుల్ అవుతాము అంటే అన్నీ ఉన్నాయా, వృద్ధులు, అదే గీతా కార్మికులు, డయాలసిస్, తర్వాత బీడీ. సో ఏదో ఒక దానికో వీటన్నిటిలో ఏదో ఒక దానికే టిక్కు కొట్టండి. మరి ఎక్కువ కొట్టినా కూడా మన ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. సో ఇదన్నమాట. అయితే ఇక్కడ మనం జతపరచవలసిన పత్రాలు ఏంది, ఆధార్ కార్డు జిరాక్స్ అండ్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకాలు వర్తించాలి అని చెప్పేసి గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. సో పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవము అని ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి మనం సంతకం వేలిముద్ర అయితే వేలిముద్ర సంతకం పైన పెట్టాలి. ఇక్కడ సంతకం ఇక్కడ వేస్తాం. తర్వాత ఆ సంతకం పేరు ఇక్కడ రాయాలి, తేదీ మనకు 28 డిసెంబర్ నుంచి 6 జనవరి 2004 వరకు ఉన్నది. ఏ రోజైతే మనం అప్లికేషన్ ఇస్తామో ఆ రోజు ఇక్కడ డేట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ సంబంధిత అధికారి ఉంటారు. ఆ సంబంధిత అధికారి వచ్చేసి మనకు ఇక్కడ వార్డు కోడు, తర్వాత రసీదు సంఖ్య, వాళ్ళ పేరు, తండ్రి పేరు వేసుకొని ఏ పథకానికైతే మనం ఎలిజిబుల్ అయిన మనం ఎంటర్ పెడతామో అన్ని పథకాలకైతే అన్ని పథకాలకు టిక్కు కొట్టుకొని ఇక్కడ అధికారి సంతకం ఉంటుంది, వాళ్ళ పేరు రాస్తారు. ఏ గ్రామంలో తీసుకుంటున్నాము, ఏ వార్డు నెంబర్లో తీసుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ చూపించడం, అన్ని రాసుకొని మనకు ఈ రసీదు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదు చాలా జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదే మనకు రిఫరెన్స్ ఐడి లాంటిది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేదు. మరి తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇది సార్ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించింది దరఖాస్తు దాని వివరాలన్నమాట. ఇది ఓన్లీ తెల్ల రేషన్ కార్డుది. ఇది దరఖాస్తుదారుని దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, లింగము, కులము, పుట్టిన తేదీ, తర్వాత ఆధార్ నెంబరు,
మొబైల్ నెంబరు, వృత్తి, కుటుంబాల వివరాలు, అతని మీద ఎవరైతే ఎంతమంది ఆధారపడి ఉంటారో వాళ్ళ వివరాలు ఇక్కడ పొందుపరచాలి అన్నమాట. తర్వాత వార్డు, మున్సిపాలిటీ, మండలము, జిల్లా, ఇక్కడ ఇంటి నెంబరు, ఇక్కడేమో ఫోటో అంటించాలి. తర్వాత మనకి ఇదేమో రసీదు అనమాట. తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన రసీదును వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తుదారుని సంఖ్య ఉంటుంది, ఇక్కడ కూడా సంఖ్య వేస్తారు, ఇక్కడ కూడా అదే సంఖ్య ఉంటుంది. తర్వాత ఏ వార్డో ఆ వార్డు రాయాలి. వాళ్ళు మన పేరు, భర్త పేరు, తండ్రి పేరు ఇలా రాసుకుని అధికారి ఇందాక ప్రజాపాలనలో గ్యారంటీలకు సంబంధించిన పథకాలకు సంబంధించిన రసీదు ఎలా అయితే ఉంటారో ఈ రసీదుని కూడా మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు మనం అబ్జర్వ్ చేసుకొని సరి చేసుకొని సమర్పించితే మనకు ఆ పథకాల యొక్క ఉపయోగాలు అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.